ప్రజా సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి కొత్త కమిటీలు వేస్తామన్నారు. నేటితో మండల జిల్లా కమిటీలు రద్దయినట్టు ఆయన తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 200 మందికి శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. అలాగే కవిత కొత్త పార్టీపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చాయి పోయాయి, కొత్త పార్టీలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రైట్, ఇక సీఎం మాజీ సీఎం మాటల యుద్ధంపైన ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాం. డిబేట్లో మనతో ప్రస్తుతానికి జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అనలిస్ట్ అండ్ అడ్వకేట్ సాదిక్ అలీ గారు. సాదిక్ అలీ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సాదిక్ అలీ గారు, ఈరోజు రాష్ట్రంలో నిజంగా ఎక్స్ సీఎం వర్సెస్ ప్రజెంట్ సీఎం మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగిందని అనిపిస్తోంది. అంటే అసలు బీఆర్ఎస్కి ఇక మనుగడ లేదు, అది అంతరించిపోయినటువంటి పార్టీల లిస్టులో చేరబోతోంది అని ఇటు రేవంత్ రెడ్డి జోస్యం చెప్పడము, అలాగే కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీ కోదండరాం ఒక వైపు వర్సెస్ బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళిద్దరి మధ్య మాత్రమే ఈ రెండు కూటములే ఉన్నాయి అని చెప్పినట్టుగా ఆయన మాట్లాడడాన్ని మనం ఎలా చూడాలంటారు? అలాగే బాబుతో జై తెలంగాణ అనిపించడానికే నేను టీడీపీతో ఆ రోజు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పి కేసీఆర్ మాట్లాడడాన్ని కూడా ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలంటారు? అంటే ఇప్పుడు కేసీఆర్ మాట్లాడే విధానాన్ని మనం అనాలిసిస్ చేసుకున్నట్లయితే ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు. ఆయన స్టాండ్కి వాళ్ళు ఆయన ఎప్పుడైనా కూడా ఆ స్టాండ్స్లో మాట్లాడుతుంది. ఇక రేవంత్ రెడ్డి గారికి వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువగానే ఊహించుకుంటున్నట్టు కనిపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షానికి ఎప్పుడు అధికార పక్షానికి మధ్య ఉండేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు కొంత అధికార పక్షంలో ఉన్న వాళ్ళు సంయమనం పాటించాలి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సాధారణంగా మాట్లాడుతారు. కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళతో సమానంగా మాట్లాడడానికి అధికార పక్షం కనుక ప్రయత్నం చేస్తే వాళ్ళు అధికార పక్షమేమో చేతల్లో చూపించాల్సి ఉంటుంది, ప్రతిపక్షమేమో చేయించడానికని ప్రజల పక్షాన్ని నిలబడడం అని చెప్పుకోవాలి. కానీ ఈ రెండు కూడా మనం చూసినప్పుడు ప్రజల గురించి మాట్లాడలేదు. ఈ రెండు కూడా మీరు ఇక్కడ ముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, వీళ్ళిద్దరు కూడా ప్రజల కొరకే కదా. వీళ్ళిద్దరు కూడా పనిచేసేది, అది కేసీఆర్ పార్టీ అయినా, అది రేపు ఇంకే పార్టీ అయినా, రేపు రేవంత్ రెడ్డి అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా ప్రజల కొరకు పనిచేస్తుంది. ప్రజల సెంట్రిక్ గా మాట్లాడతలేదు, వాళ్ళ సెంట్రిక్ గా మాట్లాడుతున్నారు. ఇది చాలా ఆలోచించవలసిన విషయం. అంటే ఏంటి, ప్రజలు కేంద్రకంగా పార్టీలు పనిచేయట్లేదు అనేది వీళ్ళిద్దరి వాదన వల్ల తెలుస్తుంది అనేది మేము దృష్టి తీసుకొస్తాం. ప్రజల దృష్టికి కూడా ఈ విషయం తీసుకొస్తాం. అంటే పార్టీలు ఏమనుకుంటున్నాయి, తమ ఈగోసు, తమ విషయాలు, తమ ఆలోచనలు, తమ ఎత్తుగడలు, తమ సిద్ధాంతాలు చెప్పుకోవడం తప్పలేదు. ఆ సిద్ధాంతాలు కూడా ప్రజల చుట్టూ తిరగాలి. ఆ సిద్ధాంతాలు ప్రజల చుట్టూ తిరగకుండా తమ చుట్టూ తిరుగుతున్నాయి, రివర్స్. ఇది చాలా తప్పని చెప్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు మీకు దండాలండి, కేసీఆర్ గారు మీకు దండం. మీరు అహాన్ని వదిలిపెట్టుకున్నట్టు. అహం వద్దు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడినా అహంతో మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి మాట్లాడినా అహంతో మాట్లాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం అమ్మా. వీళ్ళిద్దరూ ఏమంటున్నారు, ప్రజలను సెంట్రిక్ చేయట్లేదు అంటున్నారు. ఒకవైపు మొన్న ఆర్టీసీ సమ్మె జరిగింది, ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు. ప్రజల్ని పోగొట్టుకుంటే ఒక కార్మికుని పోగొట్టు. ఇట్లా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రజల సెంట్రిక్ గా మాట్లాడి ప్రజల విషయాలను మాట్లాడండి. దయచేసి మీ పార్టీ విషయాలు మాట్లాడండి. పార్టీ విషయాలను అండర్లైన్ అంటే కిందికి అండర్లైయింగ్ చేయాలి. పార్టీ విషయాలు అండర్లైన్ చేసి ప్రజల్ని పైకి, మీ ఎజెండా ఏంటి, ప్రజల కొరకు మీ ఎజెండా ఏంటి, ప్రజల గురించి మాట్లాడడం ప్రారంభించాలి అని చెప్తున్నాం. ఈ ఇద్దరు కూడా ప్రజల గురించి మాట్లాడట్లేదు అనేది మేము బాగా విచారిస్తున్నామమ్మా. రాజకీయ పార్టీ అంటే ప్రజల గురించి మాట్లాడాలి కదా. మీరిద్దరు కూడా ప్రజల గురించి మాట్లాడండి, ప్రజలు ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడండి, ప్రజల సమస్యలను ఏ విధంగా తీర్చుకోవాలనేది ప్రతిపక్షం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఏమో అదే అధికార పక్షం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రతిపక్షం, మరి మేము ఈ పనులు చేస్తున్నామని ఒప్పించుకోవడానికి అధికార పక్షం ప్రతిపక్షానికి వివరించినట్టు ఉండాలనేది నా ఆలోచన. కానీ ఇద్దరు కూడా తమ పార్టీల గురించి తాము చెప్పించుకోవడం, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, ఏది చేయరు. అన్ని ప్రజల చేతిలో ఉన్నాయి. ఓట్, దట్ ఓట్ ఈస్ పవర్ విత్ వాళ్ళు చేస్తారు టైం వచ్చినప్పుడు. కాబట్టి ప్రజల్ని సెంట్రిక్ గా మాట్లాడండి, ప్రజల కేంద్రకంగా మాట్లాడండి, మీ కేంద్రకం బంద్ చేయండి అని చెప్తుంది. ఎస్ అది గారు మనతో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులు సతీష్ గారు అండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నుమాన్ గారు అండ్ బీజేపీ నాయకురాలు ప్రభా గౌడ్ గారు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, సతీష్ గారు, సీఎం రేవంత్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి గురించి ఆయన కాస్త జోస్యం చెప్పారు. ఆ పార్టీకి భవిష్యత్తు లేదు, అది
అసలు ఆ పార్టీ ఉంటుందా లేదా అనేటువంటి డౌట్ కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. అలాగే వరుసగా ముఖ్య నేతలందరూ పార్టీని వీడుతూ ఉంటే వీళ్ళేమో ఆవిర్భావ సభలు చేసుకుంటా ఉన్నారు. నేతలను కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఆ పార్టీ అసలు నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తామని వాళ్ళు ఏ ధైర్యంతో చెప్తున్నారు అని ఆయన కామెంట్ చేశారు. ఫ్యూచర్ లేని పార్టీ గురించి ఏం మాట్లాడతామండి. ప్రజెంట్ ఉంది, ఫ్యూచర్ అయితే లేదు దానికి. కాంగ్రెస్కి అందరికీ తెలిసిన విషయమే. అందుకే వాళ్ళ జీవన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా జీవన్ రెడ్డి గారు వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యారు. ఇంకా చాలా మంది ప్రజెంట్ ఇక చెప్పకూడదు కానీ చాలా మంది వాళ్ళ ప్రభుత్వంలో నుండి కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది ముందు ముందు తెలుస్తుంది వాళ్ళకే. ఇట్లాంటి ఇక అన్ని ఆయన చెప్పిన మాటలు ఏం నిజమని అంటే అన్ని దొంగ మాటలు చెప్పడం, ప్రజల్ని మోసం చేసిన తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఒక విషయం మనం చెప్పుకుంటే గతంలో 14 ఏళ్ళు ఉద్యమం చేసిరు, 10 ఏళ్ళు పరిపాలన ఎంత అద్భుతంగా సాగింది కేసీఆర్ గారిది. దాని తర్వాత ప్రతిపక్షంలో కూడా మేము సైతం అంటూ ప్రజలందరూ కూడా అండదండగా ఉన్న రోజులు మనం చూస్తా ఉన్నాం. 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది అలా పార్టీ అంటే ఎంత గొప్ప విషయం. చాలా పార్టీలు వచ్చాయండి. ఆళ్ళ నరేంద్ర గారు కానీ, విజయశాంతి గారు కానీ, దేవేందర్ గౌడ్ గారు కానీ, నాగం జనార్దన్ రెడ్డి గారు కానీ, కోదండరామ్ గారు కానీ, షర్మిల గారు కానీ, ఆఖరికి కొత్తగా కవిత గారు కానీ, ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో పార్టీలు పోలే. వాళ్ళు ఎందుకు వాళ్ళు విఫలం చెందిన కారణం ఏంటి అంటే వాళ్ళ సొంత ఎజెండా. పార్టీలు అనేది ప్రజల్లో నుంచి రావాలి, ప్రజల్లో నుంచి పుట్టాలి తప్ప పగలు కుట్రల నుంచి పుట్టకూడదు అనేది ఇలా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళ సొంత ఎజెండాతో ముందుకు వస్తారు కాబట్టి విఫలం చెందుతా ఉన్నారు, పోతా ఉన్నారు. కానీ ఇవాళ 25 ఏళ్ళు పూర్తి చేసుకుని 26 సంవత్సరాల్లోకి వచ్చిందంటే ప్రజల పక్షాన కొట్లాడేది, తెలంగాణ సాధించింది. ఎన్నో ఏళ్ళు ప్రభుత్వ పథకాలను అద్భుతంగా ప్రజలకు అందజేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే ఖ్యాతి పొందే దిశగా దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడం. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈరోజు కవిత గారు కొత్త పార్టీ పెట్టినా అన్నిటికీ కారణం తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు కాదా? తెలంగాణ తెస్తేనే కదా ఇలా మీరు ముఖ్యమంత్రిగా కానీ పార్టీలు పెట్టే స్థాయికి ఎదిగారు అని చెప్పుకోవచ్చు. రెండోది, నిజంగా మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ నాయకులని, బీజేపీ నాయకులని, ఇంకొకరిని కూడా అడుగుతా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు కొట్లాడి తీసుకురాకపోతే ఆంధ్ర పాలకుల చేతులు ఇలా మన తెలంగాణ వాళ్ళు, మన రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ఇంకోరు మన పొన్నం ప్రభాకర్ గారు, లేకపోతే ఇంకొక మంత్రి గారు ఇవాళ మంత్రులు ఉండేవాళ్ళ అండి? ఇలా మనకి ఇన్ని ఉద్యోగాలు వచ్చేడే అండి? ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి గారు ఉండేవారా? మనం సమైక్యాంధ్రాలు ఉంటే అనేది గుండె మీద ఒట్టేసి చెప్పుకోవాలి. ఈరోజు తెలంగాణ సాధించడం కాబట్టి కదా ఇలా తెలంగాణకు 2వ ముఖ్యమంత్రిగా ఉన్నావు అంటే అది ఖ్యాతి ఎవరికి దక్కుతుందండి? మన ప్రాంతం వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, అది కేవలం ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో కాదు కదా, రాజకీయ రంగంలో కూడా కదా. ఇలా ఇన్ని అవకాశాలు పెరుగుతుందంటే కారణం ఆ రోజు ఆలోచించి వ్యూహం రచించి తెలంగాణ తెచ్చుకుందాం, కొట్లాడి తెచ్చుకుందాం, ఎంత దూరం అయితే అంత దూరం పోదామని చెప్పి బీఆర్ఎస్ పార్టీని స్థాపించి పార్టీని మన ప్రాంతం కోసం, మన నీళ్ళ కోసం, మన నిధుల కోసం కొట్లాడి తెచ్చిన పార్టీ ఇలా 26 వసంతాలకు వచ్చిందంటే ఎంత అద్భుతంగా వాళ్ళ ముందుకు సాగుతుంది. ప్రజలు ఆదరిస్తున్నారు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత అద్భుతంగా ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అంగబలం, అడ్డబలం, డబ్బు బలం, రాజకీయ బలం, ఇంకో బలం, ఆ బలం, ఈ బలం ఎన్ని చూసినా కూడా ఎంత ఓటు పర్సంటేజ్ బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని ఒకటి గమనించాలి. గతంలో ఏదో కల్లిబొల్లి మాటలు చెప్పారు, ప్రజల్ని మోసం చేసినారు. ఇప్పుడు మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరండి. ఇలా ప్రజలు ఎడ్యుకేటెడ్ అయ్యారు. సతీష్ గారు మీరేమో చాలా పార్టీలు వచ్చాయి తెలంగాణలో, కొత్తగా పుట్టాయి, పోయాయి, మక్కలో పుట్టి పుబ్బలో పోయిన పార్టీలు ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ ఏమో మీది సొంత అవన్నీ కూడా సొంత ఎజెండాతో వచ్చాయని మాట్లాడుతున్నారు కదా. మరి బీఆర్ఎస్ ఏ ఎజెండాతో వచ్చింది? అంటే సొంతంగా ఆస్తులు సంపాదించుకోవాలనేటువంటి ఎజెండాతో వచ్చింది. ఇవాళ అవన్నీ కూడా ఆస్తుల పంపకాల్లో విభేదాలు వచ్చి ఆ కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అవన్నీ కూడా నా మీద రుద్దొద్దు, కాంగ్రెస్ పార్టీ పైన రుద్దొద్దు అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ప్రజల్లో నుండి వచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ అనేది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలండి రోజా గారు, దేశంలో తెలంగాణ అనే పదాన్నే నిషేధించిన రోజుల నుంచి జై తెలంగాణ, జై తెలంగాణ అనే నినాదంతో దిక్సూచులు దద్దరిలా ఇలా తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ అంటే ఏదంటే టీఆర్ఎస్ పార్టీ. అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణని మీ పార్టీ పేరులోనే లేకుండా చేసుకున్నారు కదా. ఎవరు అన్నారండి? అరే తెలంగాణ అంటే పార్టీలు తెలంగాణ బీఆర్ఎస్ కదా, భారత రాష్ట్ర సమితి కదా. ఒక్క విషయం అండి, అదే అంటున్నా అండి. అప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం అంతా 10 ఏళ్ళు సస్యశ్యామలంగా, సుభిక్షంగా, పంటలు అద్భుతంగా పండినాయి, నీళ్లు వచ్చినాయి, సకాలంలో ఎరువులు అందినాయి, అద్భుతంగా ముందు సాగినాయి. పక్క రాష్ట్రాలందరూ ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు మా రాష్ట్రానికి వస్తే కూడా మా బతుకులు బాగుపడుతున్న ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్ళింది. భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారు మన ప్రాంతం బాగుపరుస్తూ ఈ రోజు పక్క రాష్ట్రాలు కూడా వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేయడం తప్పెందుకు. ఇప్పుడు మోడీ గారు
ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా అప్పుడు ఇక్కడ ఏ ముఖ్యమంత్రి అంటే ఆయన వీళ్ళందరూ పని చేస్తలేరా అండి? పక్క రాష్ట్రం ప్రజలందరూ మన ప్రజలే కదా అనే ఒక ఉద్దేశంతో ముందుకు సాగిరు తప్ప తెలంగాణను వదిలిపెట్టలేదు కదా. తెలంగాణ బాగు కోసం తెలంగాణ అంటే ఏ రోజన్నా ఎవరన్నా తెలంగాణను ఒక మాట అన్న రోజులు ఉన్నాయంటే కేసీఆర్ గారు అన్నప్పుడు ఈ రోజు ఇదే తేజస్వి సూర్య గారు ఎంత అధ్వానంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఎంపీ అన్న దానికి స్పందించిండా? కాంగ్రెస్ 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏం చేసిరంటే అదే బీఆర్ఎస్ పార్టీ లోక్సభలో ఎంపీలే ఉంటే ఇలా వాళ్ళ నోరులు ముయించేటోళ్ళు కాదా, వాళ్ళతో క్షమాపణ చెప్పించేటోళ్ళు కాదు కదా, వాళ్ళని ముక్కు భూమికి రామించే పరిస్థితి వచ్చేది. అంత కొట్లాడే ప్రతిమ అంత దమ్ము బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అటు కార్యకర్తలకు ఉంది అని ఇలా తెలుస్తా ఉంది. కొట్లాడేది ఎవరండి? కొట్లాడింది ఇలా రాష్ట్రంలో. కానీ మరి గతంలో బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు కదా లోక్సభలో ఉన్నప్పుడు, మరి అప్పుడు విభజన హామీల పైన ఏం సాధించారు చెప్పండి? చూడండి, ఈ రోజు గనక బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎంపీలు గనక ఉండుంటే రణరంగం చేసేవాళ్ళం అని చెప్తున్నారు కదా. మరి బీఆర్ఎస్ ఎంపీలు ఆనాడు ఉన్నప్పుడు విభజన హామీల పైన మీరు ఏమి సాధించారు? ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ మాత్రం తెలంగాణ అప్పుడు ఆగం కాకుండా ఉందండి. లేకపోతే ఇప్పుడు ఈ ఆంధ్ర పాలకుల చేతనో కొంతమంది ఇటు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకొకరు దీన్ని లాక్కునే ప్రయత్నంలో ఇక్కడున్న హక్కులను, భూములను, నీళ్లను దోచుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన పనిచేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి అందరికీ ఇక్కడ ఉన్న నాయకులు సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు అక్కడికన్నా ఎక్కువ ఇక్కడ ఉన్న నాయకులు అందరూ ఎవరండి? ఆంధ్ర పాలకులే ఇంకా మళ్ళా కొనసాగిస్తున్న పరిస్థితులు కొనసాగుతా ఉంది ఈ రాష్ట్రం. రేవంత్ రెడ్డి గారు ఇలా మేమేం కాదు, కామన్ పీపుల్ చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కనుసన్నలో నడుస్తా ఉన్నారు. ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నది మాత్రం కాంగ్రెస్ లో, కానీ ఆయన మాత్రం టీడీపీ ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తా ఉంటాం. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ మాత్రం అట్లా కాదండి. ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోంచి పుట్టింది, ప్రజాక్షేమం కోసం కొట్లాడుతుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ బిడ్డ ఏ అన్యాయం జరిగినా అన్నా అంటూ ఇలా తెలంగాణ భవన్ వైపు తరలి వస్తురా, లేకపోతే బీజేపీ ఆఫీస్ పోతురా, కాంగ్రెస్ ఈవెన్ దో ప్రభుత్వంలో ఉన్న గాంధీ భవన్ ఎవరైనా పోతురా అండి? ఎవరు పోతలేరు. ఏది కావాలన్నా కూడా ఇలా ఖచ్చితంగా మా కేటీఆర్ అన్న అయితేనే మాకేమన్నా హక్కుల కోసం పోరాడగడతారు, ఇంత చదువుకున్నోళ్ళు, తెలివి ఉన్నోళ్ళు, జ్ఞానం ఉన్నోళ్ళు అని చెప్పేసి ఇక్కడికి పోతున్నారు తప్ప అక్కడికి పోయి ఆ గాంధీ భవన్లకు పోతే ఏమొస్తుంది వాళ్ళ పరిపాలన చక్కరాదు. వాళ్ళ శాఖల మీద వాళ్ళకే పట్టులేదండి. వాళ్ళ శాఖల్లో అసలు ఆ శాఖలో మనం ఏం చేయగలుగుతాం, ఎంత నిధులు వస్తాయి, మనం ఎంతవరకు ప్రజలకు సేవ అందించగలం, లేకపోతే ఇంకేమైనా సంక్షేమాలు చేయగలం, ఏమైనా ప్రాజెక్టులు కట్టవాలనేది వాళ్ళకే ఆహ్వానం లేదు. వాళ్ళు ఇంకా రాష్ట్రాన్ని ఏమి ముద్రిస్తారండి. కాబట్టి ఏది ఏమవ్వలేదు. గతంలో కేసీఆర్ కి రేవంత్ ఒక సవాల్ విసిరారు. అదేంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకోను అని దేవుడి పైన ప్రమాణం చేస్తారా? ఇప్పుడు అవి మనం డిసైడ్ చేసేది కాదు. ఒకటి బీజేపీతోని పొట్టు పెట్టుకోను అనేది సవాలు విసరడం. ఆయన ఎవరండి? రేవంత్ రెడ్డి గారు ఎవరండి విసరడానికి? అసలు ఆయన అనడానికి ఎవరు? ఎన్నో పరిస్థితులు గతంలో చంద్రబాబు నాయుడు లాంటి గారినే పొత్తు పెట్టుకుని జై తెలంగాణ అని అనిపించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు కదా. ఎంతో మందిని తెలంగాణ బాగు కోసం, తెలంగాణ వ్యవస్థ కోసం, తెలంగాణ బాగు కోసం ఏదో ఒకటి చేయాల్సి వచ్చిన సందర్భంలో ఏం చేస్తారో అప్పుడున్న వాళ్ళ పెద్దలు కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడతారు. కానీ ఇప్పుడు ఎట్లా చూస్తే చెప్పగలుగుతామండి? నేను చేయగలవా? ఇప్పటి వరకు 60-70 సార్లు ప్రధానమంత్రి మోడీ గారిని, అమిత్ షా గారిని కలిసి ఈయన సాధించింది ఏంటండి? ఇలా అడుగుతా ఉన్నాం. ఈయన సాధించేది ఏం లేదు కదా, తెచ్చింది కూడా ఏం లేదు కదా. ఇటుక బీజేపీ నాయకురాలు ప్రభా గౌడ్తో మాట్లాడదాం. ప్రభా గారు, బీజేపీ కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య మొన్న పార్లమెంట్ సెషన్స్లో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఈరోజు కేసీఆర్ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆయన ఎందుకు అంత సీరియస్గా ఆయన మాట్లాడాల్సి వచ్చింది అంటే, తెలంగాణ ఏర్పాటును బ్రిటిష్ వాళ్ళు ఇండియా పాకిస్తాన్ను విడదీసిన దానికంటే దారుణంగా ఉంది అని అంత దారుణమైన కామెంట్స్ చేయడము, తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడం, ఇది ఎంత కర్కశం కదా, తెలంగాణ ప్రజలను అవమానించడం కాదా అని అడుగుతున్నారు. అక్కడ కనుక బీఆర్ఎస్ ఎంపీలు ఉండుంటే పరిస్థితి వేరేలాగా ఉండేది అని ఆయన చెప్తున్నారు. అంటే బీజేపీకి ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఓటు బ్యాంకు కూడా పెరుగుతోంది. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి తెలంగాణ అంత అవమానకరంగా బీజేపీ ఎంపీ మాట్లాడుతూ ఉంటే, బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎవ్వరూ కూడా పల్లెత్తు మాట మాట్లాడదు. సరే, కాంగ్రెస్ వాళ్ళని నేను కాంగ్రెస్ నాయకుడిని అడుగుతాను. సో ఎందుకు అంత అవమానిస్తుంటే కూడా చూస్తూ ఊరుకోవాల్సినటువంటి అంత అగత్యం ఎందుకు పట్టింది? ఆయన మాట్లాడడం అనేది ఉద్దేశించింది అది వేరే విషయం. అది ఎట్లా అంటే, ఏదైతే పాకిస్తాను మనకి ఇక్కడ తెలంగాణ జరిగినప్పుడు చాలా మంది చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడం దాన్ని ఆయన అట్లా మాట్లాడాడు తప్ప గాని
దాన్ని వేరే విధంగా మనందరం కూడా తీసుకునే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం, ఛానల్స్ లో కానీ బయట కూడా. ఆ విభజన అనేది అట్లా, అంటే చాలా మంది చనిపోయారు, ఇంతమంది చనిపోతే తప్ప గాని తెలంగాణ ఇవ్వరా, ఎంతమంది చనిపోతే తప్ప గాని అక్కడ పాకిస్తాన్ లో అది జరగలేదా అన్నది ఆయన ఎగ్జాంపుల్ గా చెప్పాడు. కానీ దాన్ని వేరే ఉద్దేశంతో అనేది ప్రతి ఒక్కరూ ఈరోజు తీసుకుంటున్నారు. అదే ఈవెన్ మా ఎంపీలు కూడా, అరవింద్ గారు కానీ వీళ్ళందరూ కానీ చెప్పేది కూడా క్లియర్ గా అదే పాయింట్. చాలా మంది ప్రాణ త్యాగాలు చేశారు. ఈవెన్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది చనిపోయారు మీరు చెప్పండి, ఎంతో మంది చనిపోయారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఏమైనా విలువ ఇస్తున్నారా? ఇప్పుడు గత 10 ఏళ్లలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం చూసాము. ఏదైనా తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళు ఎవరికైనా కూడా వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇంకా ఇతర ఏమైనా పోస్టులు కానీ వాళ్ళ కుటుంబం సంక్షేమం కోసం కానీ ఏమైనా సూటి ప్రశ్న ప్రభా గారు, మీరు దీన్ని సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ చేయడం లేదు. ఆయన విభజన అనేది సపోర్ట్ చేస్తున్నారా? మీకు అర్థం కావట్లేదు. ఆయన విభజన సపోర్ట్ చేస్తున్నారా, ఖండిస్తున్నారా? ఎంతమంది చనిపోయిన సపోర్ట్ చేస్తున్నారా, స్ట్రైట్ గా చెప్పండి. సపోర్ట్ చేస్తున్నారా, ఖండిస్తున్నారా? మీరు ఫస్ట్ పాయింట్ తెలుసుకోండి. సపోర్ట్ చేస్తున్నారా, ఖండిస్తున్నారా? ఎక్స్ప్లనేషన్ వద్దు మేడం. ఏం మాట్లాడారో నుమాన్ గారు ఒక నిమిషం. నేర్చుకోండి. నుమాన్ గారు ఇక్కడ చాలా మంది చనిపోయారు. మీరు సపోర్ట్ చేస్తున్నారా, ఖండిస్తున్నారా? మీరు చేయలేదు మీరు సపోర్ట్ చేస్తున్నారా, ఖండిస్తున్నారా? అంత మించి ఒక్క నిమిషం నుమాన్ గారు, ఎస్ అడుగుదాం. యా, ఇప్పుడు నేను చెప్పేది అదే కండి. ఇప్పుడు ఆయన ఎంతమంది చనిపోయారు అక్కడ విభజన చేసినప్పుడు కూడా సపోర్ట్ చాలా చేస్తారా, మంది ఖండిస్తారా చనిపోయారు. మేడం? నుమాన్ గారు అడిగేది ఒకటే. ప్రభా గారు చెప్పండి మీరు. ప్రభా గారు, నుమాన్ గారు ఒకటే అడుగుతున్నారు, తేజస్వి సూర్య వ్యాఖ్యలు మీరు సపోర్ట్ చేస్తారా? సరే, ఆయన ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడారు, అనేది మళ్ళీ వద్దాం. చాలా మంది అక్కడ అప్పుడు చనిపోయారు, ఇక్కడ ఉద్యమం అప్పుడు కూడా చనిపోయారు అని చెప్పారు తప్ప గానీ అంతమించి ఇంకేం కంపారిజన్ చావుపోవడానికి చనిపోవడానికి కారణం ఒకటేనండి. ఆ చావులకు ఈ చావులకు కొంత ఎలా ఉంటదండి? తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయడానికి పాకిస్తాన్ టెర్రరిస్టులకు మాట్లాడకండి. మీరు దాచుకోవడం చెప్పండి. ఆ చావులకు ఈ చావులకు సంబంధం ఎలా ఉంటదండి? మీరు దాచుకోవడం ఉన్నారు. మీరు ఎట్లా అనుకుంటారు? మీరేమో బీఆర్ఎస్ పార్టీకి సతీష్ ఒక్క నిమిషం. కులాల మీద మతాల పేరుతో ఓట్లు గడించడం తప్ప మీరు ఏమైనా చేస్తున్నారా? మీరు 8 మంది ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారంటే బీజేపీ వాళ్ళకి 8 మంది ఎంపీలు తెలంగాణ ప్రజలకు గెలిపిస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? 10 ఏళ్లలో ఉన్నప్పుడు ఎన్ని రైతుల ఆత్మహత్యలు తెలంగాణ సమాజాన్ని, సతీష్ గారు ఒక్క నిమిషం. తెలంగాణ ఉద్యమకారులు, సతీష్ గారు ఒక్క నిమిషం. ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులు, పిల్లలు, పెద్దలు తెలంగాణ కొట్లాడితే సతీష్ గారు ప్రభా గారు, మీరిద్దరు ఆర్గ్యూ చేసుకోవడం కాదు. ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం. ఎంతకాలం ప్రజలు గుర్తుకు రాలేదు ఆయనకి. సతీష్ మీరు ఒక్క నిమిషం క్వైట్ గా ఉండండి ప్లీజ్. ప్రభా గారు, మీది నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ప్రభా గారు మీది. యా, నేను ఈలోగా నుమాన్ గారితో మాట్లాడొస్తాను. ఎస్, సో నుమాన్ గారు. కాదండి, ఇన్ని సంవత్సరాలు ప్రజల బాధ అవసరం లేదు, ప్రజలు ఎలా చనిపోయినా పర్వాలేదు అని చెప్పి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చొని ఉన్నారు. ఈ రోజు ఆయన బయటకు వచ్చి ప్రజల కోసం మాట్లాడుతుంటే విట్టు రైతుల పక్షాన రుణమాఫీ గురించి కొట్లాడింది మేమే. ప్రతి ఒక్క సంపన్న వర్గాలు మా తెలంగాణ భవన్కి వచ్చే కానీ మీ బీజేపీ ఆఫీస్ తోడు రాలేదండి. బీజేపీ వాళ్ళకి కావాల్సింది ఏంది? ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ఇక్కడ. ఒక నిమిషం గమ్మున కూర్చున్నాం తప్ప. సతీష్ గారు ఒక నిమిషం. 2019లో ప్రభా గారు ఒక్క నిమిషం. ఆర్టీసీ సమ్మె జరిగింది. ప్రభా గారు ఒక్క నిమిషం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, ఒక తాన్లో ముక్కలే అని చెప్పేసి అంటుంటే, మరి మీరిద్దరేమో ఇక్కడ ఒకరిపై ఒకరు ఈ రకంగా విరుచుకుపడుతున్నారు. కొంత అర్థం కానిటువంటి సిచ్యువేషన్. మళ్ళీ మీతో మాట్లాడతాను ప్రభా గారు, నుమాన్ గారితో మాట్లాడదాం. ఎస్, నుమాన్ గారు, సీఎం స్థాయి వ్యక్తి ఒక ప్రతిపక్ష పార్టీని పట్టుకొని ఈ రకంగా అది చచ్చిన శవంతో సమానము, శవానికి వైద్యం చేస్తే ఏమైనా వస్తుందా, ఇది కూడా అంతే అని ఈ రకంగా మాట్లాడడం మాటలను మీరు సమర్థిస్తున్నారా? ఒకసారి మిమ్మల్ని అడగరా, నాకు కొంచెం నెట్వర్క్ సరిగా వినట్లేదు. చెప్పండి ఒకసారి. ప్రభా గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. నేను నుమాన్ గారితో మాట్లాడుతున్నాను. మీరు ఏదైనా నెట్వర్క్ క్లియర్ గా ఉన్న దగ్గర కూర్చోండి దయచేసి. ఇప్పుడు క్లియర్ గానే ఉందండి. ఇప్పుడు క్లియర్ గానే ఉంది. ప్లీజ్ స్టే దేర్. యా,
Yes. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ మేడం యాజ్ వెల్ యాజ్ పెద్దలు సాదిక్ గారు, సతీష్ గారు అండ్ ప్రభా గారు అండ్ ఆల్ ది వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంట్స్, దాంతోపాటు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి, వారు చేసినటువంటి స్టేట్మెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. సరే, ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, వారికి మాకు 2023లో ఎలక్షన్స్ జరిగినప్పుడు వారికి మాకు ఓట్ పర్సెంటేజ్ అనేది 1.8 ఓట్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉండేదండి. దాని ద్వారా మేము అధికారంలోకి రావడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో కేవలం 6 నెలల్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో మనం చూసుకుంటే బీఆర్ఎస్ ఓట్ శాతం అనేది 15%కి పడిపోయింది. ఇట్ వాజ్ 36%, సబ్జెక్ట్ టు కరెక్షన్, వెరీ లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది. 36% నుంచి 15%కి పడిపోయి 21% ఆఫ్ బీఆర్ఎస్ ఓట్ షేర్ అనేది బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. దానివల్ల వారు 8 మంది ఎంపీలు గెలవగలిగారు. దాని తర్వాత జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్ కానివ్వండి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్ కానివ్వండి, దాని తర్వాత వచ్చినటువంటి పంచాయత్ ఎలక్షన్స్ కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, ఎక్కడ కూడా బీఆర్ఎస్ అనేది నామరూపాలు లేకుండా వారి యొక్క పార్టీ యొక్క స్ట్రెంగ్త్ అనేది కోల్పోవడం జరుగుతుంది. అంటే వారి యొక్క స్ట్రెంగ్త్ ఇక్కడి నుంచి కిందకి దిగజారిపోతుంది వల్ల ముఖ్యమంత్రి కూడా ఆ రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారు చెప్పడం ఏంటి అని అంటే, పార్టీ మొత్తం శూన్యం అవబోతుంది, పార్టీ కంప్లీట్గా కొలాప్స్ అవబోతుంది. ఎందుకంటే వారి యొక్క పుత్రరత్నం అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు పార్టీ నుంచి బయటికి వచ్చి విమెన్ ఓటర్స్ని మొత్తం తన వైపు తీసుకెళ్లి జాగృతి ద్వారా తను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఫ్యామిలీని, అంటే విమెన్ ఫ్యామిలీని, జాగృతి ఫ్యామిలీని తను వేరు చేసుకుంటుంది. కాబట్టి అది ఒక స్ట్రెంగ్త్, ఫార్మిడబుల్ స్ట్రెంగ్త్గా అది మారబోతుంది. దాంట్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కంప్లీట్గా డైల్యూట్ కాబోతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడినటువంటి సందర్భం నెంబర్ 1. నెంబర్ 2, వారు ఏదైతే చెప్పారో బీజేపీతో పొత్తు ఉండదని చెప్పేసి వారు ఆన్ ఓత్, ఆన్ ప్రామిస్ వారు చెప్పగలుగుతారా, స్వేర్ చేసి చెప్పగలుగుతారా అని చెప్పేసి చెప్పినటువంటి మాట. ఎందుకు అని అంటే, ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిణామాలు, మల్లారెడ్డి గారు కానివ్వండి, వారి యొక్క కోడలు, వారి యొక్క కొడుకు భద్రారెడ్డి గారు కానివ్వండి, ప్రీతిరెడ్డి గారు కానివ్వండి, బీజేపీ అధిష్టానానికి పోయి కలవడం. సరే, వారు బయటికి వచ్చేసేసి వేరియస్ రీజన్స్ అని చెప్పడము, ఐఏ యూనివర్సిటీ అని చెప్పడం. మా దగ్గర ఉండేటువంటి సమాచారం మాకుంది. ఏ రోజు పార్టీలో కండువ కలుపుకుంటున్నారో మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. వారి యొక్క పరిపక్వత లేనందువలన వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు. ప్రీతిరెడ్డి గారు ఇప్పుడే కాదండి, 4 రోజుల ముందే ఎక్స్పోజ్ అయ్యారు. కానీ ఈ రోజు మాకు తేదీ కూడా తెలుసు వారు ఎప్పుడు పోయి కండువ వేసుకుంటారు. సరే, అది కాలం మీకు తెలియజేస్తుంది వారు నిజంగా కలుస్తున్నారు అని చెప్పేసి. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, బీఆర్ఎస్ యొక్క ఓట్ షేర్ మొత్తం బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకరి తోడు ఇంకొకరికి కావాల్సినటువంటి అవసరం, అటువంటి ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ 100% కలిసి మెలిసి 2028లో పోటీ చేయబోతున్నాయి అని చెప్పేసి మాకు ఒక ప్రిలిమినరీ అనాలిసిస్ తర్వాత వచ్చినటువంటి ఒక కంక్లూషన్. దానితో పాటు మనం చూసుకున్నటువంటి కాళేశ్వరం కేసు ఏదైతే మనం సిబిఐకి ఇచ్చామో, సిబిఐ వారికి కన్సెంట్ ఇచ్చినా సరే వారు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఎంక్వైరీ స్టార్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే, ఎలక్షన్ ఇయర్ వచ్చినప్పుడు వారికి తెలుసు వీరి జుట్టు ఎలా పట్టుకొని ఎలాగా వారు డిమాండ్ చేయాలా, ఎలాగ నెగోషియేట్ చేయాలని చెప్పేసి వారికి చక్కగా తెలుసు. కాబట్టి ఏప్రిల్ 15వ తారీఖున అశోక్ మిట్టల్ మీద ఏదైతే ఈడీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ LPU వారి మీద, ఆ రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి వారి మీద ఏప్రిల్ 15వ తారీఖు ఏ రకంగా అయితే ఈడీని పంపించేసేసి ఏప్రిల్ 21వ తారీఖున కేవలం 1 వారంలో వారిని, రాజ్యసభ ఎంపీని వారి యొక్క పార్టీలో ఎలా కలుపుకున్నారో మనం అందరం చూసాం. చరిత్ర ఎవరిని క్షమించదండి. ఈ రకమైన రాజకీయం, నీచ సంస్కృతికి పాల్పడుతుంది బీజేపీ పార్టీ. వారు ఇదే రకంగా మేడం ప్రభాకర్, you need to hold on. You need to hold on, please. You need to hold on, please. You need to hold on. Expose చేస్తున్నాను మీ పార్టీ చేసినటువంటి పనులు. అది కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ గా నివేదిక hold on. తొందరపడకండి మేడం, తొందరపడకండి. మేమేం చేస్తాం? ప్రభాకర్, మీకు టైం ఇస్తాను, అప్పుడు మాట్లాడండి ప్లీజ్. 2/3 ఆఫ్ ద పార్టీ, 2/3 ఆఫ్ ద మెంబర్స్ మేడం, రాఘవ్ చెడ్డా అనే వ్యక్తిని ఎప్పుడైతే పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారో వీరు ఇమ్మీడియట్ గా అశోక్ మిట్టల్ ని వారు ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ వారు పంపించారండి. అంటే పంపించిన మరుక్షణం వీరు వారి మీద కూడా దాడి చేస్తారు. 2/3 ఆఫ్ ద మెంబర్స్. ఎందుకు? ఇట్ ఈస్ బికాస్ దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ పంజాబ్. లెట్ మీ బి వెరీ క్లియర్. ఇది కూడా చెప్తున్నా నేను, పంజాబ్ గురించి చేయలేదు, వాళ్ళు గుజరాత్ గురించి చేశారు. గుజరాత్లో ఈ అరవింద్ కేజ్రీవాల్ గారు తొందరపడి అక్కడ పోయి క్యాడర్ని యాక్టివేట్ చేసే ప్రయత్నం చేయగానే
వారికి అర్థమైపోయింది అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ని డివైడ్ చేస్తాడని చెప్పేసి అతని మీద దాడి చేయడం జరిగింది, ఆయన పార్టీ మీద దాడి చేయడం జరిగింది. భౌతిక దాడి అనడం లేదు నేను, వారి యొక్క పార్టీని కొలాప్స్ చేయడానికి, డైల్యూట్ చేయడానికి వారు చేసినటువంటి ప్రయత్నం. కానీ వారు ఒక్కసారి మనం చూసుకుంటే జెన్జీ అనేది 14.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి రాఘవ్ చడ్డాని 12.6 అండ్ స్టిల్ గోయింగ్ డౌన్, అంత నెంబర్స్ ఆఫ్ ది ఫాలోవర్స్ వారిని అన్ఫాలో అవుతున్నారు అని అంటే ఎక్కడో జెన్జీ అనేది చాలా సీరియస్గా తీసుకుంది మేడం. బీజేపీ అనుకుంటుంది నయానో భయానో మరోటో సామధానం యూజ్ చేసేసి ఈ బెంగాల్లో కూడా గెలుద్దామని చెప్పేసి వారి యొక్క కుటిల ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు ఇప్పుడు రాబోయేటువంటి పంజాబ్ కానివ్వండి, గుజరాత్లో కానీ చేద్దామని ప్రయత్నిస్తుంది. కానీ తెలంగాణలో కూడా వారు అదే చేయబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీని. దాంట్లో భాగంగానే మల్లారెడ్డి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. వారికి కూడా తెలుసు వారి మీద ఎప్పుడు ఈడీ దాడులు జరగబోతున్నాయని చెప్పేసి. ఈ మహానుభావుడు పాపం చాలా అమాయకుడు మల్లారెడ్డి గారు పెద్దలు, అందుకని చెప్పేసి ఫస్టే వాళ్ళు పోయి హత్యార్ వేసేసారు. వాళ్ళు మొత్తం బీజేపీలో జాయిన్ అయితే ఇంకా పునీతులు అయినట్టేనా? 100%. ఇట్స్ ఎ వాషింగ్ మెషిన్ మేడం, ఇట్స్ ఎ వాషింగ్ మెషిన్. వాషింగ్ పౌడర్ నిర్మాణి చిన్నప్పుడు పాట ఏదైతే వచ్చేదో, మీరు ఇక్కడ కేసులు పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి మొత్తం మాఫ్. అశోక్ మిట్టల్ మీద ఈడీ దాడులు చేశారు. మీరు చూడండి, ఆయనని ఎక్కడైనా సరే ఆయన పట్టుబడతారు. చూడండి హేమంత బిశ్వ శర్మని మీరు చూడండి, సువేందు అధికారిని మీరు చూడండి, వీళ్ళందరూ స్కాముల్లో వచ్చినటువంటి పేర్లనే వాళ్ళు పార్టీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ యొక్క సీఎం క్యాండిడేట్స్ సీఎంలని కూడా చేశారండి. ఇది కాదా? ఇది వాస్తవం కాదా? నేను మాట్లాడేది సత్యం మాట్లాడుతున్నాను మేడం. ఇది ప్రజలందరికీ తెలుసు వారు చేసేటువంటి నీచమైన రాజకీయం అని. నేను అంటున్నాను, విలువలతో కూడినటువంటి రాజకీయం చేయండి. మీకు ఇప్పుడు కాదండి, ఫ్యూచర్లో జనరేషన్స్ మిమ్మల్ని గుర్తుంచుకుంటుందండి, చరిత్ర మిమ్మల్ని సహిస్తుందండి. కానీ మీరు చేసేటువంటి నీచ నికృష్ట రాజకీయాన్ని ప్రజలు కాదు కదా, చరిత్ర మిమ్మల్ని సహించదు. నేను చాలా బాధతో చెప్తున్నాను మేడం. ఎలక్షన్స్ కాంగ్రెస్ నాయకులు చెప్పడం వరకేనా, చేతల్లోకి వస్తే మరి విలువలతో కూడిన రాజకీయాలు ఉండవా మేడం? మా మీద ఉండేటువంటి ప్రెషర్స్ మా మీద ఉన్నాయి మేడం. నేను చెప్తున్నాను కదా, కేవలం ఒకటే వ్యక్తి ఎవరైతే కన్సీడ్ కాలేదో, ఎవరైతే వీరు చేసినటువంటి ప్రయత్నాలకి తలొగ్గలేదో, ఆయన పేరే రాహుల్ గాంధీ గారు. మీకు పర్సనల్లీ యూ కెన్ అటాక్ హిమ్, యూ కెన్ టెల్ హిమ్ ద కైండ్ ఆఫ్ ప్రెషర్స్ హీ హాస్. భారత్ జోడో యాత్ర చేసేటప్పుడు ఏ ప్రెషర్స్ ఉన్నాయో నాకు తెలుసు, ఈ రోజు వారి మీద ఏ ప్రెషర్స్ ఉన్నాయో మాకు తెలుసు. కానీ ఎక్కడ కూడా తలొగ్గకుండా, ఎందుకంటే హీ హాస్ లాస్ట్ ఎవ్రీథింగ్. వాళ్ళ తండ్రి గారిని దేశానికి అర్పించారు, వాళ్ళ నాన్నమ్మని దేశానికి అర్పించారు. వారి ముత్తాత యొక్క ప్రాపర్టీ 95% ఆఫ్ హిస్ అసెట్స్, మోతీలాల్ నెహ్రూ గారి గురించి నేను చెప్తున్నాను, దేశానికి అర్పించారు. ఇంకేముంది మేడం, వాట్ టు లూస్? ఉన్న ఇళ్ళను కూడా లాక్కున్నారండి. తర్వాత కోర్టు నుంచి వారికి వచ్చింది, అది వేరే అంశం. నేను చెప్పదలుచుకునేది ఏంటి అని అంటే ఒకటే విషయం, బీజేపీ బీఆర్ఎస్ 100% జుగల్బందీ, 100% వీరు కలిసి ఆడుతారు. 100% 2028లో వీరు తాకట్టు పెట్టేశారు. ఇందాక సతీష్ గారు మాట్లాడుతూ తెలంగాణ నినాదం గురించి మాట్లాడకండి మిత్రమా. 1000 బండి ఇచ్చేసేసి మహారాష్ట్రకు పంపించారండి. మీరు మర్చిపోయారా? ఎందుకా? మన పార్టీ రీజనల్ పార్టీయా? అదే మనం దేశం మొత్తం ముద్రిద్దాం, కాన్స్టిట్యూషన్ మారుద్దాం. ఎవరి కోసమా? అప్పుడెప్పుడో రాసుకున్నారు, ఇప్పుడు అయ్యే చెందాలా? నేను డబ్బులు పంపిస్తా అని చెప్పేసి యూపీకి పంపించినాడు, కర్ణాటకకి పంపించినాడు. ఇవన్నీ తెలిసే మోదీ అని ఈ కార్నర్ చేయడం జరిగింది. నేను చెప్పేది ఏంటి అని అంటే, తెలంగాణ డబ్బుని ఇష్టం వచ్చినట్టు దోచుకొని, ఒక్క విషయం చెప్పండి మేడం, ఒక్క ఫుల్ పేజ్ యాడ్లో అడ్వర్టైజ్మెంట్ రావాలి అని అంటే ఎంత డబ్బులు ఖర్చు చేస్తారండి? తెలంగాణ వారి టిఆర్ఎస్ అని చెప్పేసి ఒక అసోసియేషన్ గా నడుపుకునేటువంటి వాళ్ళు కూడా అదే విమర్శిస్తున్నారు. కేరళ ఎలక్షన్స్ కి, తమిళనాడు ఎలక్షన్స్ కి తెలంగాణ రాష్ట్రం హెలికాప్టర్ వాడుకుంటారు. మాట్లాడతా సతీష్ గారు, నేను జవాబిస్తాను. కేరళ ఎలక్షన్ నేను కేరళ గురించి మాట్లాడతా. మిత్రమా, రెడ్డి గారిని పిలిపించుకొని కోట్లాది రూపాయలు వాడుకుంటాం. మాట్లాడతాను మిత్రమా. కేరళ ఎలక్షన్ గురించి ఫస్ట్ మనకు తెలియాల్సింది ఒకటి, అక్కడ ఉన్నటువంటి హైయెస్ట్ లిటరసీ రేట్లో వారి యొక్క ఎలక్షన్స్ మనం ఎంత అవునన్నా కాదన్నా ప్రజానికానికి మొత్తం తెలుసు మేడం. 50-60 కోట్లు లేనిది ఇక్కడ తెలంగాణలో ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేయలేడు. అక్కడ మాత్రం మీకు 50-60 లక్షలు ఉంటే సరిపోతుంది. ఇట్ డస్ నాట్ గో ఆన్ ఓట్, ఇట్ డస్ నాట్ గో ఆన్ కరెన్సీ. ప్లీజ్ అండర్స్టాండ్. అక్కడ ఒక నెరేటివ్ ఉంటుంది, అక్కడ ఒక ఐడియాలజీ ఉంటుంది, అక్కడ రియల్ పీపుల్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తారు. అక్కడ సతీష్ గారు, మీరు ఏదైతే డబ్బులు పెట్టి ప్రతి చోట డబ్బు పనికిరాదండి. చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను సతీష్ గారు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం సతీష్ గారు. నేను ఏమంటున్నానంటే, ప్రతి చోట డబ్బు పనికిరాదండి. ఎలక్షన్స్, ప్రతి స్టేట్ ఎలక్షన్ ఇస్ గోయింగ్ టు బి డిఫరెంట్.
Mari DMK as well as what they are doing in Tamil Nadu, that is a different election altogether. Bengal is going to be a different election altogether. Assam is a different election altogether. Puducherry is going to be a different election. But please do not compare with Kerala. కేరళ అనేది చాలా ఖర్చు అనేది వాస్తవానికి చాలా తక్కువ ఖర్చు ఉంటుంది అక్కడ. Okay. ఎంపీకి కేవలం 2 కోట్ల రూపాయలు ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తుంటారు. మీరు ఈ రకంగా మాట్లాడడం చాలా తప్పు. రైట్ నెంబర్ 1, తెలంగాణ డబ్బు మా దగ్గర ఇక్కడికే లేవా మేడం? 8,000 crores ఈ రోజు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కి ఇచ్చేటువంటి బకాయిలు సతీష్ చెప్పండి. సతీష్ ఒక నిమిషం. ప్రభా గారు చేసింది ఏమీ లేదు కానీ మాటలు మాత్రం బాగా చెప్తే చిలక జోషాలు మాత్రం బాగా చెప్తున్నారు వీళ్ళు. ఓకే సతీష్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్తాను మేడం మీకు. కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం అండి, ఒక నిమిషం. తీసుకొచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మేడం. మీ హామీలు మేనిఫెస్టోలకి తప్ప మాట్లాడదాం, వాటి గురించి కూడా మాట్లాడదాం. ప్రభా గారు మాట్లాడదాం. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల్లో ఎన్ని అమలు చేసింది దాని గురించి కూడా క్లియర్ గా మాట్లాడదాం. విశ్లేషకులు సాదిక్ అలీ గారితో మాట్లాడదాం. సాదిక్ అలీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వము 2.5 ఏళ్లలో తాము ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో ఎంత మేరకు అమలు చేశామనేది, ఎలాంటి కండిషన్స్లో అమలు చేశాము, ఖజానా పరిస్థితి ప్రజలందరికీ కూడా దానిపైన ఒక అవగాహన ఉంది. అయినా సరే మేము మాకు చేతనైనంత మేరకు మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు పరుస్తూ వస్తున్నాము, వన్ ఆఫ్టర్ ద వన్ అని చెప్తూ ఉన్నారు. చాలా గొప్పగా వాళ్ళు చెప్తున్నారు. కానీ మరి ఇటువైపు ప్రతిపక్షము ఇవాళ కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఒకప్పుడు వ్యవసాయం నుంచి అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1గా నిలిచినటువంటి రాష్ట్రము ఇవాళ ఏ రకంగా ఎంత కుంటుపడుతోందో మనం చూస్తూ ఉన్నాము అని అన్నారు. ఈ ప్రభుత్వం మాత్రము గత బీఆర్ఎస్ ప్రభుత్వమేమో అభివృద్ధిలో నెంబర్ 1గా ఉంటే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వమేమో భూముల కబ్జాల్లో నెంబర్ 1, కూలగొట్టడాల్లో నెంబర్ 1గా తయారైనటువంటి ప్రభుత్వం ఉంది ఇవాళ. ఇది ఒక చిల్లర ప్రభుత్వం అని ఆయన కామెంట్ చేశారు. ఇప్పుడు ముఖ్యంగా అండి, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మనం అవలోకనం చేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శ్వేతపత్రాన్ని విడుదల చేసిన విషయం నిజమే. అవును. శ్వేతపత్రాన్ని విడుదల చేసినటువంటి సందర్భంలో వాళ్ళు ఎలక్ట్రిసిటీకి ఎన్ని అప్పులు తీసుకొచ్చారు, తర్వాత దీనికి ఎన్ని అప్పులు తీసుకొచ్చారు, కాళేశ్వరానికి ఏం చేశారు, తర్వాత బడ్జెట్లో ఏమేమి జరిగాయని చెప్పారు. చాలా బాగుంది. ఇప్పుడు మనం గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోని మనం పరిశీలిస్తుంటాం. ఈ మేనిఫెస్టో గురించి మనము ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా చేయట్లేదా అని చూడడానికి మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక దిక్సూచి మేనిఫెస్టో. వాళ్ళు మేనిఫెస్టోలో ఏం చెప్పారు, వాళ్ళు గ్యారంటీలుగా ఏం మాట్లాడారు, అవి మాత్రమే ఇస్తాము అనేది మనం చూస్తాం. దానికి ఈ మేనిఫెస్టోకి అడిషన్గా ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు రేవంత్ రెడ్డి గారు. 6వ గ్యారంటీ కూడా ఇస్తున్నాను ప్రజలకి, నేను స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, నిరసన తెలిపే హక్కును కూడా ఇస్తున్నాను. నాకెందుకో గమ్మత్ అనిపిస్తుంది అండి. రాజ్యం యొక్క స్వభావము అట్లాగే ఉంటుందా అనిపిస్తుంది. అంటే కేసీఆర్ కానివ్వండి, కేసీఆర్ ఆ రోజు ధర్నా చౌకని తీసేశారు రాజ్య స్వభావంలో. అంటే కేసీఆర్కి మాట్లాడే అర్హత, ప్రజలకి హక్కులను ఇవ్వించేటువంటి విషయంలో కేసీఆర్కి మాట్లాడే అర్హతను మనం ప్రశ్నించాల్సిందే. ఒక ప్రశ్న మిగిలిపోయింది. మళ్ళీ ఆ ప్రశ్నకి సమాధానంగా ఏం చెప్పారు, మళ్ళీ అక్కడ ధర్నా చౌక్ పెట్టి మళ్ళీ ఆయనే అక్కడ ధర్నా చేశారు వాళ్ళే. అంటే మళ్ళీ రివర్స్ గా ప్రజలు ఏది డిమాండ్ చేస్తే అక్కడికి రావాల్సి ఉంటుంది అనేది ఇక్కడ ఉన్న నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజల డిమాండ్కి తలొగ్గాల్సిందే, ప్రజల డిమాండ్లకు మీరు యూటర్న్ తీసుకోవాల్సిందే. మీ సిద్ధాంతాలు, మీ ఆచరణలు, మీ అన్ని పక్కకు పెట్టుకొని ప్రజలు ఏదైతే కోరుకుంటారో మీరు యూటర్న్ తీసుకోవాల్సిందే అని మనకు ఆ ధర్నా చౌక్తో అర్థమైంది. అది ఇంకొకటి బీజేపీ వాళ్ళకు కూడా తెలిసిపోయింది. రైతు వాళ్ళ ఇప్పుడు తీసుకొచ్చారు, రైతు చట్టాలు తీసుకొచ్చారు, యూటర్న్ తీసుకుంది. అక్కడ కూడా ప్రజలు, అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, పార్టీలన్నీ కూడా ప్రజల చుట్టూ తిరగాలి, ప్రజలు ఏ డిమాండ్ చేస్తే అది ఇవ్వాల్సి ఉంటుంది. మీ సిద్ధాంతాలు, ఆచరణలు అన్నీ కూడా తుంగలోకి దొక్కాల్సి ఉంటుంది. ఒక పరిస్థితి లోపల ప్రజల డిమాండ్, ప్రజలకు ఓటు హక్కు ఉంది కాబట్టి, ప్రజాస్వామ్యంలో ప్రజలు మాత్రమే నిర్ణయిస్తారు కాబట్టి, మీ పార్టీలకు సిద్ధాంతాలు ఉండొచ్చు దాకా, మీ పార్టీలకు సిద్ధాంతాలు ఉండొచ్చు కదా, ప్రజలు ఏ సిద్ధాంతాన్ని ఏది అమలు చేయాలో ప్రజలు చెప్తారు, ఓటు ద్వారా మీకు అధికారాన్ని ఇస్తారు. ఆ ఓటు ద్వారా మీ సిద్ధాంతాలని, మీ ఎత్తుగడని మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అనేది రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సిన అవసరం. ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్టోకి వద్దాం. మేనిఫెస్టోకి వస్తే నిన్న జరిగిన ఆర్టీసీ చర్చల లోపల ముందు చర్చలు ప్రారంభం కాగానే యజమానత్వానికి, తర్వాత
అటు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది ఆర్టీసీ సంఘాల వాళ్ళు. అవును. మేనిఫెస్టోలో ఏం పెట్టారో అది చేయండి అని. అవును. చాలా పెద్ద డిమాండ్. మేనిఫెస్టోలో ఏం పెట్టారో అది చేయండి అని. మా దగ్గర డబ్బులు లేవండి అని చేతులు ఎత్తేసి మొదటి రోజు సమ్మె జరిగిందండి. మొదటి రోజు సమ్మె జరిగింది, ప్రశాంతంగా జరిగింది మొదటి రోజు. రెండవ రోజు సమ్మెకి ఏం చేశారంటే పొద్దునే అంత డీజీపీ గారికి ఫోన్ చేసేసి మొత్తం అన్ని చోట్ల ప్రతి డిపో ముందు పోలీసును మొత్తం పెట్టేసి అవుట్ సోర్సింగ్ డ్రైవర్లను పెట్టేసి మొత్తం బస్సులు నడపాలని ఒక ప్రయత్నం చేశారు. యా. రాజ్యం స్వభావం అది. అది కేసీఆర్ ప్రభుత్వం కానివ్వండి, అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ భుజాలు ధరుముకొని నేను కాంగ్రెస్ వల్ల మేము కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవడం కాదు. భుజాలు ధరుముకొని మేము కేసీఆర్ ప్రభుత్వం. ఆ రోజు కార్మికులను పోగొట్టుకున్నాం. ఏది కేసీఆర్ ప్రభుత్వంలో 36 మందిని పోగొట్టుకున్నాం. ఈ రోజు ఒక్కరిని ఒక్క రోజులో పోగొట్టుకున్నాం. వీళ్ళు ఈ రెండు పార్టీలు కూడా అంతేనమ్మా. మీరు ఆ రోజు న్యూస్, ఇప్పుడు మీ ప్యానెల్ వాళ్ళందరికీ న్యూస్ చూపిద్దాం. ఆ రోజు పొద్దుటి పూట జరిగినటువంటి న్యూస్ అన్ని న్యూస్ చూడండి. మీరు ఒక మీద గుండె మీద చేసుకొని ఈ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళు చూడండి. పొద్దుటి నుంచి ప్రతి ఆర్టీసీ డిపోలో మీరు సామాన్లు ఇస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీరు టెంట్ ఇస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. పోలీస్ జులుం, కాంగ్రెస్ పోలీస్ జులుం చేసింది. కరెక్ట్. అంటే 6వ స్వేచ్ఛను తుంగలో దొక్కింది. 6వ స్వేచ్ఛను తుంగలో. నేను ఒక డిపో దగ్గర పోతే నన్ను అరెస్ట్ చేస్తాను పోలీసులు, అనే చేయండి అని చెప్పినాను. నాకేం పర్వాలేదు అని చెప్పిన. అంటే చెప్తున్నాను విషయం ఏంటి, విషయం చెప్తున్నాను. ఇక్కడ ఏంటి, ఎందుకు పోయానంటే నేను డిపోకు అక్కడ ఎవరు కూడా ఆత్మహత్య ఇట్లా అణచివేత జరుగుతున్నప్పుడమ్మా మనం ఒకటి విషయం ప్యానెల్లో ఉన్న వాళ్ళు కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, అణచివేత ఎప్పుడైతే పోలీసుతో అణచివేతిస్తామో ఆ అణచివేతకు గురవుతున్నప్పుడు ఆ ఉద్యమం చేసేవాళ్ళు, ఏ ఉద్యమం కాండి, అప్పుడు మనము తెలంగాణ ఉద్యమంలో కూడా అణచివేత జరుగుతున్నప్పుడు ఈ యాదన్ ఏం చేసిండంటే ఉస్మానియా యూనివర్సిటీలో అణచివేత మొత్తం లోపలికి పోనీయం బంద్ కానియమంటే ఆయన మొత్తం కిరోసిన్ పోసుకొని బయటకు వచ్చేస్తుంది. అణచివేత ఆత్మహత్యలకు దారి తీస్తుంది. కాంగ్రెస్ ఖబర్దార్ అన్నాం మేము. అణచివేత మీరేమన్నా ఆ రోజు వచ్చి ఇస్తా అన్నారు కదా. అందుకోసం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాజ్య స్వభావంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో వైఫల్యం చెందుతూ ఉంటారు. వీళ్ళకి ఏం డబ్బులు కావాలమ్మా అణచివేయకుండా ఉండడానికి? అణిచివేయకుండా ప్రజలకి హక్కులు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఏం డబ్బులు కావాలి? రెండవ రోజు మీరు ఎందుకు చేసిన మీరు? రెండో రోజు మీకు ఏం పని? రెండో రోజు పోలీసులను ఎందుకు తీసుకొచ్చింది? పోలీసులు ఎక్కడన్నా బస్సులు గాలబెట్టినా, ఏమైనా బస్సులు చేసిన వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటా అన్నారు. అంటే నేను ఏం చెప్తున్నా, రాజ్య స్వభావం. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు టీవీల ముందు మాట్లాడుతున్నప్పుడు మేము హక్కులు ఇస్తున్నాం, మేము అది చేస్తున్నాం. నేను రాహుల్ గాంధీని కలిసినప్పుడు అడిగాను, అయ్యా ఎడ్యుకేషన్ బడ్జెట్ ఇవ్వు, తర్వాత హెల్త్ బడ్జెట్ ఇవ్వు, ఇస్తేనే మీకు సపోర్ట్ చేస్తాం మేము అని యోగేంద్ర యాదవ్తో కలిసినప్పుడు మేము అడిగాం. అడిగితే ఆయన ఏమన్నాడు, హెల్త్ కు అడ్వకేట్ గారు ఖచ్చితంగా మేము హెల్త్ కు ఎడ్యుకేషన్ కి ఇస్తా అన్నారు. ఎంత ఇచ్చినామా? 7.9%. సిగ్గుపోతుంది కాంగ్రెస్ సిగ్గుపోతుంది. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడానికి కూడా ఛాయిస్ లేదు. 7.9%, మామూలుగా రుమారమి 8%. మాకు చెప్పింది ఎంత? 15% విద్యకు. ఎక్కడ మాట్లాడతారమ్మా? ఎవరు మాట్లాడతారమ్మా? ఎందుకు మాట్లాడతారమ్మా? ఈరోజు పెద్ద గొప్పగా మాట్లాడుతున్నారు కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మేనిఫెస్టోలో కూడా మీరు తప్పుగా, మేనిఫెస్టోలో ఏం రాస్తారు? కానీ వాళ్ళు మాత్రం అది మాటల ప్రభుత్వం కాదు, మాది చేతల ప్రభుత్వం. మేనిఫెస్టో ఒకటే ప్రధానంగా కూర్చుందాం అన్నాం. ఈ రోజు ఏ చౌరస్తాలైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రమ్మందాం. మేనిఫెస్టోలో ఏముందో చూద్దాం. భూభారతికి వద్దాం. భూభారతిలో మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఆ 2 ఇయర్ తీపించడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది. అందుకోసం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కమిట్మెంట్ టువర్డ్స్ పీపుల్ లేదమ్మా, కమిట్మెంట్ టువర్డ్స్ పవర్ ఉంది. అవన్నీ టువర్డ్స్ పీపుల్ రావాలి అని అంటే దానికి ఒక చిత్తశుద్ధి ఉండాలి. ఈ రోజు ఆన్ ది రికార్డ్ రాసుకోండమ్మా. ఖచ్చితంగా మా అనాలిసిస్ ప్రకారంగా, సర్వే ప్రకారంగా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు స్వేచ్ఛకు సంబంధించి కానివ్వండి, హరగోపాల్ సార్తో మేము కలిసి పనిచేస్తుంటే, ఏం సార్ ఇది ఏం జరుగుతుంది, మనం ఏం చేద్దాం సార్ అంటే, ఏమీ చేయలేము, రాజ్యంలోకి ఒకసారి పోయినాక రేవంత్ రెడ్డి అయిపోయిండు, మనం ఏం చేయలేము సార్. అది మళ్ళీ వీళ్ళు ప్రజలు మాత్రమే ఓటు ద్వారా వాళ్ళని దించాలి తప్ప మనం ఏం చేయలేము. ఒక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మ, ఒకటే విషయం చెప్పి ముగిస్తాను. ఏ రాజ్యం ఇప్పుడు నెక్స్ట్ ఆన్ ది రికార్డ్ తీసుకోవాల్సింది, నెక్స్ట్ ప్రభుత్వం లోపల బీజేపీ తర్వాత, నేను మళ్ళీ చెప్తున్నాను, తర్వాత బీఆర్ఎస్ రెండు కలిసి ఫామ్ చేయబోతున్నాను గవర్నమెంట్ ని. వాళ్ళిద్దరు కలుస్తారు. ఎప్పుడు కలుస్తారు? పోటీ చేయకముందనే కలవకుండా ఉంటారు, తర్వాత వాళ్ళు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కనుక సార్ ప్లీజ్ 2 సంవత్సరాల్లో కనుక ఏమీ చేయకపోతే, మీరు మాట్లాడే స్వేచ్ఛను కాదనొద్దండి, మీరు 6వ స్వేచ్ఛ ఇచ్చిండ్రు. అందుకోసం
ఆరో స్వేచ్ఛను మీరు కాదనొద్దు. అందుకోసమని మీ నాయకుడు ఇచ్చిండండి రేవంత్ రెడ్డి గారు. అందుకోసం నేను ఏం చెప్తున్నానంటే, మీరు దయచేసి ఈ 2 సంవత్సరాలు పరిపాలన చేయకపోతే మీకు అదే వస్తుంది, అదే జరుగుతుందని మా విశ్లేషణ చెప్తుంది. రైట్ అండి. రైట్ సతీష్ గారు, ఇప్పుడు రైతుల పరిస్థితి దిగజారిపోయిందని చెప్పేసి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా, కానీ మరి మీ హయాంలోనే ధరణి లోపాలు కావచ్చు, కౌలు రైతుల సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా మీ ప్రభుత్వ హయాంలోనే మొదలయ్యాయి కదా. మరి 10 ఏళ్లలో మీరు పరిష్కరించలేనిది 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇంకా అవ్వలేదు అని చెప్పేసి వాళ్ళని ఆక్షేపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు వాళ్ళు. సతీష్ గారు డ్రాప్ అయినట్టున్నారు. సతీష్ గారు ఎస్, ఓకే. ప్రభా గారితో మాట్లాడదాం. ప్రభా గారు, ఇన్ ఫ్యూచర్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది అని అంటున్నారు. మరి మీరేమో అలాంటి ఆలోచన ఏమీ లేదు అని చెప్తూ ఉన్నారు. అసలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబట్టే సిబిఐ ఎంక్వైరీ కూడా ఇంకా మొదలవ్వలేదు కాళేశ్వరం ప్రాజెక్టు పైన. 48 గంటల్లో సిబిఐకి అప్పచెప్తే ఒక్కొక్కళ్ళని వాళ్ళ అంతు తేలుస్తామని చెప్పేసి మీ నాయకులే చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికి ఎవరు కూడా సాహసించట్లేదు. ఎందుకు సాధించట్లేదండి? మేము క్లియర్ గా మాట్లాడారండి? చెప్తున్నాం కదా. కాదు, బండి సంజయ్ గారు చెప్పలేదా? చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వీళ్ళు ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ జస్టిస్ అనేది కరెక్ట్ గా చూపించలేదు. వాళ్ళు ఎవిడెన్స్ కూడా ప్రాపర్ గా చూపించలేదు ఆ ఘోష్ కమిషన్ లో. దాని వల్ల అది మేడం దానికి దీనికి సంబంధం ఒక నిమిషం ఉమాన్ గారు, ఒక్క నిమిషం అండి మాట్లాడండి. మీరు ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ సరిగ్గా చేయకుండా మీరు కోర్టుకి ప్రొసీడ్ చేశారు. అక్కడ అది దాని వల్ల అది పక్కకి వెళ్ళింది తప్ప కానీ నివేదిక సరిగ్గా లేదు అని చెప్పారు. అంటే ఇంకా మీరు డాక్యుమెంట్స్ పెట్టండి, మీరు పెట్టండి ప్రాపర్ గా. మీరు 2.5 సంవత్సరాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తున్నారు తప్ప కానీ దానికి తగ్గట్టుగా ఆధారాలు ఏవి మీరు సబ్మిట్ చేయట్లేదు. మీరు సబ్మిట్ చేయండి. ఎందుకంటే అసెంబ్లీలో మీరు ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్టుకుంటున్నారు. అసెంబ్లీలోకి వస్తే నైట్ అయ్యేసరికి మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు. సో మీరంతా ఒకే నాణ్యంలో ఉన్న అటు ఇటు బొమ్మలు అన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి నేను చెప్పేదండి, మీరు ఫస్ట్ నివేదిక అనేది ప్రాపర్ గా తయారు చేసి సబ్మిట్ చేయండి. తర్వాత మీరు మా గురించి మాట్లాడండి. ఎందుకంటే మీరు చేసేది కరెక్ట్ గా చేయకుండా మేమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఏదైనా ఇన్ డెప్త్ వర్క్ చేసి మాకు సబ్మిట్ చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా ఉంటే బీజేపీ ఎట్లా చేస్తుందండి? బీజేపీ మేమైతే స్టేట్ లో లేము కదా, మేము సెంట్రల్ లో ఉన్నాం కానీ బీజేపీ అయితే స్టేట్ లో లేము. మేము ఎట్లా చేస్తాం? కాళేశ్వరం ప్రాజెక్టు పైన మీ నేతలు కూడా ఆరోపణలు చేశారు కదా, ఇది కేసీఆర్ కి ఏటీఎం లాగా మారింది ప్రాజెక్ట్ అని. అదే చెప్పబోతున్నా. మొదటి నుంచి నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇది ఒక ఏటీఎం అనేది క్లియర్ గా అని చెప్పారు. గుడ్ గవర్నెన్స్ అనేది లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు అనేది చాలా క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది. అయినా కూడా వీళ్ళు ఎంత దోచుకున్నారో అందరికీ తెలుసు. 1,00,000 కోట్లు దోచుకున్నారు క్లియర్ గా. వీళ్ళు దేనికి సబ్మిట్ చేశారండి? ఇప్పుడు బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ కి ఏమో కుంగిపోయిందని పెట్టారు. ఆ సుండిల్లో అన్నారం బ్యారేజ్ ఏమో లీకేజ్ వస్తున్నాయని పెట్టారు. మరి దీని మీద ఎందుకంత ప్రాపర్ గా పేపర్ వర్క్ చేసి పెట్టాలి కదా. వీళ్ళు ఇప్పుడు ప్రాపర్ గా పేపర్ వర్క్ చేసి పెట్టుంటే ఈ రోజు కోర్టులో మనకి వేరే వచ్చేదేమో సమాధానం, జస్టిస్ వేరేది వచ్చేదేమో. కానీ రాలేదుగా. వీళ్ళు అసలు ఏదేదో మాట్లాడుతున్నారండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులకి వాళ్ళు న్యాయం చేశారా చెప్పండి? 2019లో 50 రోజులు సమ్మె చేశారు. దగ్గర 50 మంది చనిపోయారు. మరి ఆ రోజున ఏ నాయకుడు కానీ ఈ కేసీఆర్ కానీ వాళ్ళ కేటీఆర్ కానీ కవిత కానీ ఎవరైనా కూడా వెళ్ళి పరామర్శించే రోజులు మనం చూసామా చెప్పండి? ఈ రోజున వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు రైతు ఆత్మహత్యలు జరగలేదా? ఇప్పుడు గత 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అసలు ఏమైనా చేసిందో ప్రజలకు చెప్పండి. ఒక ఫ్రీ బస్ ఇవ్వడం తప్ప ఇంకోటి ఇది చేసిందని చెప్పండి. 2,500 మహిళలు అన్నారు, అది ఇవ్వలేదు. స్కూటీలు అన్నారు, తులం బంగారం అన్నారు, ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లలకి సర్టిఫికెట్లు కాలేజ్ వాళ్ళు ఇవ్వలేక పాపం వాళ్ళు హోటల్లోని చిన్న జాబులు చేసుకుంటున్నారు. టెంపరీ డ్రైవర్ల కింద వస్తున్నారు ఆ పిల్లలు, అంత మెరిట్ స్టూడెంట్స్. కానీ వాళ్ళ సర్టిఫికెట్స్ లేకపోవడం వల్ల ఉద్యోగాలు చేయలేకపోతున్నారు. ఇంత దారుణంగా ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి చేస్తున్న పాలన ఇట్లా ఉంది. మహిళలకు భద్రత ఏమైనా ఉందా? అది కూడా ప్రాపర్ గా లేదు. అసలు ఇది ఏం చేశామని చెప్పడానికండి వీళ్ళు ఒక్కటి ఇది మించి ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంకోటి ఏమి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా
మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీలిమిటేషన్తో ముడిపెట్టి బీజేపీ మహిళా లోకాన్ని గందరగోళంలోకి నెట్టేసింది, మహిళలందరినీ అవమానించింది అని చెప్పేసి సరే, ఈరోజు నేను విమర్శిస్తా మీకు ఉన్నారు. మీకు అడుగుతాను రోజా గారు, నేను అనేది ఏంటంటే మనకి 40 లక్షల ఓటర్స్ కి ప్రెసెంట్ ఒక ఎంపీ ఉన్నారు, అది కరెక్టే అంటారా? మీరు చెప్పండి. 40 లక్షల మంది ఓటర్స్ కి ఒక ఎంపీ అనేది మనకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందా? సెట్ కాదు కదా. సో డీలిమిటేషన్ అయితే సెగ్మెంట్స్ పెరుగుతాయి కదా, పెరిగితే అప్పుడు అందరికి అవకాశాలు వస్తాయి. ఎంతసేపు సదరన్ స్టేట్స్ లో తక్కువైపోతే నార్త్ స్టేట్ లో ఎక్కువైపోతే అని మాట్లాడుతున్నారు తప్ప, కానీ సదరన్ స్టేట్ లో కూడా 0.2% అనేది కొంచెం పెరుగుతుంది వాయిస్, అంతేగాని మరీ తగ్గిపోదండి. అది కొంచెం ఆలోచన చేయాలి. అది ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఇప్పుడు నేను అనే నా క్వశ్చన్ మీకు అర్థమైంది కదా. 40 లక్షల మంది ఓటర్స్ కి ఒకే ఎంపీ ఉన్నాడండి ఈ రోజున. అందరు ఈ 40 లక్షల మంది సమస్యలు ఒక ఎంపీ సాల్వ్ చేయగలరంటారా? ఓకే, మీరు చెప్పండి. సో ఆ లెక్కన సదరన్ స్టేట్స్ కి అన్యాయం జరిగినా కూడా భరించాలి, ఎందుకంటే కుటుంబ నియంత్రణ తూచా తప్పకుండా పాటించారు కదా, అది వాళ్ళకి శిక్ష అంటారు. ఈ రోజున సరే వీళ్ళు ఎంతమంది ఉన్నారు పార్లమెంట్ లో, వీళ్ళందరూ ఎంపీలు ఏం మాట్లాడుతున్నారు చెప్పండి? కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అంతకుముందు ఏం మాట్లాడారు, వీళ్ళు ఏం సాధించారు అది చెప్పండి మీరు ఒక మాట. వీళ్ళు ఏమైనా సాధించింది ఉందా? ఏమి సాధించింది లేదు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది మనకి 96 నుంచి నడుస్తున్న విషయమే. అప్పుడు దేవగౌడ గవర్నమెంట్ అప్పుడు కూడా ఇట్లానే జరిగింది. ఆ తర్వాత 98 లో 99 లో కూడా సేమ్ ఇలానే బిల్లు పేపర్లు చింపేశారు కూడా, కొందరు వ్యతిరేకించి బిల్లు పేపర్లు చింపేశారు. ఆ తర్వాత 2008 2010 అప్పుడు ఇలాగే, అంటే ఆల్మోస్ట్ 27 సంవత్సరాలు మహిళా రిజర్వేషన్ బిల్లుని అవ్వనవ్వకుండా చేశారు. సరే, మోడీ గారు చారిత్రాత్మక డెసిషన్ తీసుకున్నారు. దాన్ని వీళ్ళందరూ ఏమనుకున్నారంటే దాన్ని రాజకీయంగా చూసి ఓట్ల కోసం అని అనుకున్నారు. అసలు మహిళలు ఓట్ల కోసం ఎవరు చూస్తున్నారండి? చూసేది కాంగ్రెస్ పార్టీ. అది అందరికీ తెలిసిన విషయం. నిజంగా మేము కరెక్ట్ గా చేయలేకపోతే ఈ రోజున మిగతా స్టేట్స్ లో బీజేపీ ఎందుకు వస్తుంది? ఒకటే మీరు చెప్పండి. బీజేపీ ఎందుకు అంత మెజారిటీగా మిగతా స్టేట్స్ లో వస్తుంది చెప్పండి? అంటే ఇంత హడావిడిగా ఎందుకు? మరి జనగణన కంప్లీట్ అయిన తర్వాతే చేయొచ్చు కదా. అంటే తమిళనాడు, కేరళ, ఈ 5 రాష్ట్రాలు నుంచి నడుస్తుంది. మేము మేనిఫెస్టోలో క్లియర్ గా మెన్షన్ చేసాం, మహిళా రిజర్వేషన్ అనేది మేము తెస్తామని మెన్షన్ చేసాం, అవునా? మరి కాంగ్రెస్ పార్టీ కూడా మెన్షన్ చేసింది కదా. కాంగ్రెస్ పార్టీ చాలా మెన్షన్ చేసింది అనుకోండి, అవన్నీ కూడా మేనిఫెస్టోగా పరిమితం అయిపోయినాయి. కానీ మేము మెన్షన్ చేసిన మేనిఫెస్టోకి పరిమితం అవ్వకూడదని మేము డిక్లేర్ చేసాం. ఓకే, అలాగే సర్ ప్రక్రియకు సంబంధించి కూడా చాలా అభ్యంతరాలు చెప్తూ ఉన్నారు. సర్ ప్రక్రియ ద్వారా ఆ పేరుతో వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు, బీహార్లో 65 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. మే 1 నుంచి తెలంగాణలో కూడా జరగబోతోంది. ఇక్కడ మరి ఏం చేస్తారో ఏంటో అనే చాలా అనుమానాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ మోరోవర్ జూబ్లీ హిల్స్లో 15,000 దొంగ ఓట్లు కొత్తగా వచ్చి చేరడమే అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడానికి మేజర్ రీజన్ అని చెప్తున్నారు కేటీఆర్. మరి అది కాంగ్రెస్ మాట్లాడాలి మీరు. కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి పనులన్నీ చేస్తారు. ఎందుకంటే సర్ని వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. అది చెప్తున్నా, రోహింగ్యాస్ ని భద్రంగా లోపలికి తీసుకొచ్చి వాళ్ళకి ఫ్యామిలీకి పాస్పోర్ట్లు, ఆధార్ కార్డులు, ఓటు హక్కులు అన్ని కూడా చేపించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. అది మనకు తెలియని విషయమా చెప్పండి? రైట్, నుమాన్ గారు మాట్లాడాలి దీనిపైన. yes, కూడా మన దగ్గరే ఉంటున్నారు వాళ్ళంతా కూడా. నుమాన్ గారు ప్లీజ్ రెస్పాండ్. వారు మాట్లాడినటువంటి 3 అంశాల మీద కూడా నేను సమాధానం ఇవ్వదలుచుకున్నాను. నెంబర్ 1, వారు ఏదైతే మాట్లాడారో మీరు దయచేసి చిలక జ్యోతిష్యాలు మాత్రం చెప్పకుండా క్లియర్ గా చెప్పండి. మీరు రన్నింగ్ కామెంటరీ వద్దు మేడం, ప్లీజ్ అండర్స్టాండ్. నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను ఇక్కడ. మేము సీరియస్ గా అడుగుతున్నామండి. ప్లీజ్ మేడం, ప్రభా గారు, ప్లీజ్ హోల్డ్ ఆన్. మీరు ఇచ్చినటువంటి 3 దాన్ని కూడా నేను సమాధానం చెప్తాను. నెంబర్ 1, మీరు ఏదైతే మాట్లాడారో సిబిఐకి వారి సెక్షన్ 8B 8C ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కానివ్వండి, రైట్ టు ఎగ్జామిన్ ది క్రాస్ విట్నెసెస్ అని చెప్పేసి, రైట్ టు క్రాస్ ఎగ్జామిన్ ది విట్నెసెస్ అని చెప్పేసి ఏదైతే ఉందో 2 కూడా పాటించలేదని చెప్పేసి, ప్రొసీజరల్ ల్యాబ్స్ అని చెప్పేసి ఏదైతే హైకోర్టు ఇంటరిమ్ ప్రొటెక్షన్ వారికి ఇచ్చిందో దాని గురించి మాట్లాడుతున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్, మీకు అవగాహన రాహిత్యం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. హైకోర్టులో వేసినటువంటిది ఇంటరిమ్ ప్రొటెక్షన్ గురించి వారికి వచ్చింది. సిబిఐని ఇక్కడ రావడానికి స్టేట్ గవర్నమెంట్ హెస్ ఆల్రెడీ గివెన్ ద అప్రూవల్. దేర్ ఈస్ నథింగ్ దట్ ఈస్ స్టాపింగ్ సిబిఐ టు కమ్ అండ్ ప్రాసిక్యూట్. నెంబర్ 1, వారు చెప్పినటువంటి మాట 2 సంబంధం లేనటువంటి అంశాలు. సిబిఐ వారికి ఇష్టం ఇచ్చినప్పుడు వారు వస్తుందని చెప్పేసి నేను క్లియర్గా మళ్ళొక్కసారి రీటరేట్ చేస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పేసి అంటున్నారు.
వారికి తెలియాలా, నేను ఒక రైతు బిడ్డని. కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలు రైతు బోనస్ ప్రతి ఒక్కరికి, వరి సాధిస్తున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి వరి పంటకి, సన్న బియ్యానికి 500 రూపీస్ ఇది ఇస్తున్నాం, బోనస్ ఇస్తున్నాము. రైతు రుణమాఫీ చేసినాము. ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే రైతు సరే అన్న, నేను ఒక్క మాట అడుగుతా. మీరు ఉద్యోగాలు కామారెడ్డిలో 65 declaration పెట్టారు కదా? 65 ఒక నిమిషం, 65 ప్రభాకర్, ఆగండి మేడం. ప్రభా గారు, ఆగండి మేడం, ఇక మీరు ప్రభా గారు ఆగండి, ఒక నిమిషం, కామారెడ్డి. టైం లేదు మనకి, కంక్లూడ్ చేయండి. యా, అమ్మండి. నుమాన్ గారు కంక్లూడ్ చేయండి. 65,000 ఆగండి మేడం, మీరు డిక్లరేషన్ లో కౌలు రైతులకి వాళ్ళు అరే ఏమైనా ఆగండి మేడం, Yes, బీసీ yes. డిక్లరేషన్ గురించి ఏం మాట్లాడతారు? ఇక మీరు ఆగండి. ఒక నిమిషం. 65,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వారికి ఎల్పిజి సిలిండర్ ఇస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 200 యూనిట్ సరే, ఉద్యోగాల్లో నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చారు అనేది మళ్ళీ అదొక సెపరేట్ టాపిక్ అవుతుంది. నుమాన్ గారు 65,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. అందులో మీరు అధికారంలోకి వచ్చాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? రోహింగ్యాల గురించి మీరు చేయక ఎంత మంది ఉద్యోగం లేకుండా పిల్లలు ప్రభా గారు ఒక్క నిమిషం, ప్రభా గారు ప్లీజ్. చేసుకున్నారండి ఫీజు రియంబర్స్మెంట్. వీళ్ళు చేయక సర్టిఫికెట్లు తెచ్చుకోక వాటి గురించి ప్రభా గారు మాట్లాడరు వీళ్ళు. ప్రభా గారు ఒక్క నిమిషం, మనకి టైం లేదు. లెట్ హిమ్ కంప్లీట్. టైం అయింది, Yes. ఓపిక పట్టండి. యా, మీరు మాట్లాడండి, కన్క్లూడ్ చేసేయండి త్వరగా. నుమాన్ గారు త్వరగా కన్క్లూడ్ చేయాలి. ఐఎమ్ కంక్లూడింగ్ మేడం. రోహింగ్యాల గురించి వారు మాట్లాడారు మేడం. ప్రభా గారు, మీకు అర్థం అవ్వాలా, బయట కంట్రీ నుంచి ఈ కంట్రీలోకి లోపల ఎంటర్ అయ్యేటప్పుడు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని ఉంటుంది. వారు బార్డర్స్ ని సెక్యూర్ గా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంటుంది. అమిత్ షా గారు ఫెయిల్ అయ్యారు కాబట్టి వారిని ఫస్ట్ రిజైన్ చేయమని చెప్పండి. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలకు ఎలా ఇస్తున్నారో అది తర్వాత కనుక్కోండి. Right. అంటే మీ యొక్క ఫెయిల్యూర్స్ నే మీరు బయట పెడుతున్నారండి. యూఆర్ నాట్ ఈవెన్ అండర్స్టాండింగ్. రోహింగ్యాలు ఉన్నారంటే మీ యొక్క మినిస్టర్ ఫెయిల్ అయినాడు, సంతకం పెట్టేసేసి చేతగాట్లేని ఇంట్లో పడుకోమని చెప్పండి, అదేం చేయమని చెప్పండి. ఎట్లా చెప్తారు చెప్పండి? రోహింగ్యా రైట్, ఫైనల్ గా ఒక్క నిమిషం. ఉంది, అది మీరు మర్చిపోతున్నట్టున్నారు. ప్రభా గారు ఒక్క నిమిషం. గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఏం చేశారో అది చెప్పండి. మీరు ప్రభా గారు సడన్ ఎవరు వచ్చారు ఇప్పుడు? నైట్ కి ఎవరు స్లీపర్ సెల్స్ రెడీ అవ్వవు. డూ యూ అండర్స్టాండ్? బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగినప్పుడు ఎంతమంది ఫారినర్స్ ని పట్టుకున్నారు మీకు తెలుసా? డూ యూ ఈవెన్ నో ద నెంబర్? చెప్పండి ఎంతమంది, చెప్పండి, నేను చెప్తాను. లేకపోతే కదా మీరు చెప్తున్నారు 36 మంది మేడం, కేవలం 36 మంది. మీరు ఏదైతే బయట నుంచి వస్తున్నారని చెప్పేసి గూస్పేటి అని అంటున్నారో, ఎక్కడ గూస్పేటీలు లేరండి. మీరు ఇక్కడ కూడా పోయి అక్కడ ఉన్నటువంటి బార్కాస్ ఏరియాలో మీరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రభుత్వం Right అండి, okay. రైట్. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. మా ప్రభుత్వం రాకముందు ఫైనల్లీ నేను ఒకటే కంక్లూడ్ చేయబోతున్నాను మేడం. Yes. నేను చిలక జ్యోతిష్యాలు చెప్పే అలవాటు నాకు లేదు, కానీ మీరు అదే చెప్తున్నారు starting పొలిటికల్ నుంచి. అనాలిసిస్ నాకు ఉంది కాబట్టి, అవగాహన ఉంది కాబట్టి నేను 200% చెప్తున్నాను. బీఆర్ఎస్ బీజేపీ విల్ బి a జుగల్బందీ 2028, బట్ 100% సాదిక్ గారు కూడా అదే చెప్పారు కదా. సాదిక్ గారు కూడా అదే చెప్పారు. ఇద్దరు అలయన్స్ లోనే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తారని చెప్పారు. గవర్నమెంట్ ఫామ్ చేయరు. ఇంకో 20 సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, అది గ్యారంటీ. ఓకే, రైట్. జనాల్ని దోచుకొని దాచుకునే వరకు వీళ్ళే ఉంటారు. ఇది నిజంగా జ్యోతిష్యమే. ఇది నిజంగా జ్యోతిష్యమే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నుమాన్ గారు, సాదిక్ అలీ గారు, ప్రభా గౌడ్ గారు. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.